ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం మే నెల 31వ తేదీ. సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఈరోజు మా సోదరి దివ్యజనని పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టర్ గారి అర్ధాంగి మా మంగక్క ఆరాధన మహోత్సవం తిథి ప్రకారముగా నేను దివ్యజనని జ్ఞాపకాలు తలుచుకుంటూ మానసిక పూజ చేసి నివాళులు అర్పించాను. ఏ లోకంలో ఉన్నా మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉండమని, చల్లని చూపులు ప్రసాదిస్తూ ఉండమని, ప్రసరిస్తూ ఉండమని ప్రార్థించాను. మిత్రులారా, ఆ మంగక్క జిల్లెళ్ళముడి ఆశ్రమంలో చాలా సంవత్సరాలు ఉన్నది. అమ్మకు సేవ చేస్తూ బాబా చరిత్రలో బాబా చెప్తారు, శ్రద్ధ, ఓరిమి, రెండు చెలికాళ్ళు అని చెబుతారు. ఆ రెండు ఆచరించినట్లయితే చక్కటి ఫలితం దక్కుతుందని, ఎప్పటికైనా విజయం లభిస్తుందని చెప్తారు. అలా ఆచరించిన వాళ్ళు సాయి భక్తుల్లో, సాయిని ప్రత్యక్షంగా దర్శించిన భక్తుల్లో చాలామందే ఉండి ఉంటారు, మహానుభావులు. అయితే మన ఎదుట మనం చూసిన బాబా భక్తుల్లో, మాస్టర్ గారి భక్తుల్లో మా మంగక్క ఆ రెండింటినీ పరిపూర్ణంగా ఆచరించింది. ఇళ్ళముడిలో ఉన్నప్పుడు అమ్మకి తనువు, మనసు అర్పణ చేసింది. అంటే ఎంత కఠినమైన సేవ అయినా, శారీరక శ్రమ అయినా ఆమె చేసేది. కష్టం అనుకునేది కాదు. అలాగే మనసులో అమ్మ స్మరణ చేసుకుంటూ, అమ్మ ఏది పెడితే అది తినటం, ఏది చేయమంటే అది చేయటం. అలా చాలా సంవత్సరాలు, సుమారు 7 సంవత్సరాలు అక్కడ ఉన్నది. నాకు ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేదు. ఏది లభిస్తే ఆశ్రమంలో అదే తనది. అమ్మ సంస్కృతం నేర్చుకోమంటే నేర్చుకున్నది. శ్రీ సూక్తం, పురుష సూక్తం పారాయణ చేయమంటే చేసింది. చక్కటి స్వరంతో శ్రీ సూక్తం పారాయణ చేసేది, పురుష సూక్తం అవి. అలా అమ్మ నేర్పించింది అక్కడ సంస్కృత ఆచార్యులను పెట్టి. అయితే అక్కడ చాలామంది నివసించారు అమ్మ దగ్గర. కొన్ని కుటుంబాలు ఉండేవి. కుటుంబాల్లో ఒక కుటుంబాల్లో 3, 4 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. కుటుంబంలో రోజు ఒకళ్ళు పనికి వచ్చేవాళ్ళు. ఈ బ్యాచ్లో ఒకళ్ళు, ఇద్దరు వచ్చేవాళ్ళు. మా అమ్మగక్క కుటుంబంలో ఒకతే అక్కడ ఉండి, ఇద్దరు. మా ఇంకొక అక్క కూడా ఉంది, కొన్నాళ్ళు 2 ఏళ్ళు ఉంది. కానీ ఎవరి పనులు వాళ్ళవే. అలా ఉండేవాళ్ళు. ఈమె ఏం చేసేదంటే ప్రతిరోజు పని. ఏ రోజు నాకు బాగాలేదు, నేను ఇవాళ రాను అని అనలేదు ఏ రోజు కూడాను. మిగతా కుటుంబ సభ్యులు ఏదైనా బద్ధకంగా ఉండి వాళ్ళు రాకపోతే ఇంట్లోనే ఉండి తమ బదులుగా మిగతా కుటుంబ సభ్యులు ఇంకొకరిని వచ్చేవాళ్ళు. వాళ్ళ బదులుగా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. అలా వంతులుగా వచ్చేవాళ్ళు. కానీ ఈ మాత్రం ఎప్పుడు కూడాను
నాకు ఈరోజు బాగాలేదు, నేను ఈరోజు రాను అని మానలేదు. ఎలా ఉన్నా సరే మానలేదు. అంత ఓర్పుతో ఉంది అన్నమాట. అందువల్లే ఆమెకి అక్కడ గొప్ప ఫలితం లభించింది. మిత్రులారా, ఇంకొక అక్క, మా రెండో అక్క బాలక్క ఉండేది. ఆమె జీవితం, ఈమె జీవితం చూస్తే చాలా తేడాగా ఉంటుంది. ఇద్దరూ అమ్మ దగ్గర ఉన్నారు. మా బాలక్క ఇలా ఉండేది కాదు. చాలా వైభవంగా ఉండేది, సుఖంగా ఉండేది, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేది. ఎప్పుడు ఆమెకి ఏ కొరత లేదు. ఆమె అమ్మ గదికి ఇన్ఛార్జి, అమ్మ వ్యక్తిగతగా సహాయకురాలన్నమాట. అందుకని అమ్మ దగ్గరే ఉండేది. ఆ గది అలంకరణ, అమ్మకు కావాల్సిన దుస్తులు అవి చూడటం, అలాంటి పనులు అన్నమాట. ఎవరైనా విజిటర్స్ వస్తే వాళ్ళని ఆర్గనైజ్ చేయటం, ఎవరి అమ్మ లోపల గదిలోకి వెళ్ళాలి, ఎవరు ఉండాలి అని నిర్దేశించేదన్నమాట. ఆమెకి అలాంటి అధికారం అక్కడ ఉండేది. అమ్మ దగ్గర అంత చనువు ఉండేది. బాల చెబితే అమ్మాయి వింటుంది అనే స్థాయిలో ఉండేది అనమాట. మంచి ఆహారం, అలా పెత్తనం చేసేది అక్కడ. ఈమె మాత్రం సేవలో ఉండేది ఎప్పుడూను. ఇద్దరికీ అంత తేడా అనమాట. కానీ ఆమె కూడా, మా బాలక కూడా అమ్మ ఆంతరింగికురాలు, భక్తురాలు. ఆమె కూడా అమ్మ చేత మంత్రోపదేశం పొందిన వ్యక్తి. తర్వాత మాస్టర్ గారితో వివాహం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ గురుసేవ. ఈ గురుసేవలో కూడా అంతే నిష్ఠా, సబూరి వీటిని పరిపూర్ణంగా ఆచరించింది. అక్కడ అంతే తన ఇష్టాలు అనేవి పెద్దగా కనిపించేవి కాదు. అసలు ఏమీ లేదు. తన ఇష్టం ఏంటంటే మాస్టర్ గారి ఇష్టమే తన ఇష్టం, అంతే. అందుకు తప్పితే మరొకటి నాకు కావాలని కానీ, ఇది కొనిపెట్టమని కానీ, ఈ నగ చేయించమని కానీ, ఈ దుస్తులు నాకు కావాలని కానీ, ఇక్కడికి తీసుకెళ్ళమని కానీ, ఈ వైద్యం కాదు నాకు మళ్ళీ ఇంకో వేరే వైద్యం చేయించమని కానీ, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏమీ లేదు. జీవితం ఏది ప్రసాదిస్తే అదే, మాస్టర్ ఏది ప్రసాదిస్తే అదే. అలాంటి జీవితం గడిపి గురువులో ఐక్యమై పరమపదం పొందినటువంటి స్థితి. అందువల్ల నివాళులు అనే కంటే మనం ఆమె ప్రార్థన ఎక్కడ ఉన్నా కానీ ఉంటారు కాబట్టి చక్కగా మనల్ని అనుగ్రహించమని, అలాంటి నిష్ఠా సబూరీలు మనకి ప్రసాదించమని మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్తగురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం. ఎంతోమంది ఆమెను సేవిస్తున్నటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఆమెను అనుసరిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే కేవలం అనుకరిస్తున్న వాళ్ళు కూడా వారు చాలామందిలో చాలా తక్కువగా ఉన్నారు. ఆమె వేషధారణ, ఆమె దుస్తులు, ఆమె ధరించిన దుస్తులు, ఆడంబరాలు లేకపోవటం, అన్నీ ఇట్లాంటివి చాలా సాధనకు ఉపయోగించేవి ఆమె ఎన్నో ఆచరించింది. వాటిని ఎవరైనా కానీ ఆచరిస్తే, నిజ జీవితంలోకి తెచ్చుకుంటే, ఊరికే ఆమె అలా ఉందని పొగట్టంతో ముంచెత్తటమే కాకుండా నిజ జీవితంలో ఇంకొక్కళ్ళైనా, కొంతమంది అయినా సరే ఉంటే బాగుంటుంది, ఆమె స్థితిని అందుకుంటే బాగుంటుంది. అమ్మ స్థితిని, జిల్లెళ్ళమున అమ్మ స్థితిని అందుకుంది ఆమె, మాస్టర్ గారి స్థితిని. ఆమె స్థితిని అందుకునేవాటానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా స్త్రీలు, ఆమె వ్యక్తిగతంగా స్త్రీ కాబట్టి ఆమెను ఆశ్రయించినటువంటి స్త్రీలు ఆమె ఎలా జీవించింది అలా జీవించడానికి ప్రయత్నించాలి తప్పకుండా. శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय, भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त की जय. ఆమె ఆహార విహారాలు, ఆమె వేషధారణ, దుస్తులు కట్టుకున్న తీరు, ఇవన్నీ